నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. జిల్లాలోని రైతులను ఉద్యానవన పంటల వైపు ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునయాన ఆడిటోరియంలో జిల్లా హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు నిరంతరం ఆదాయం వచ్చేలాగా అధికారుల సలహాలు, చర్యలు ఉండాలని ఆదేశించారు. ప్రతి పంటలోనూ రైతులకు అధిక దిగుబడి, లాభాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 25% ఉల్లి రైతులు ఉద్యాన పంట వైపు వెళ్లేలాగా, ఉల్లి సాగు చేసే రైతుకు మంచి ఉల్లి విత్తనాలతో డిబ్లర్ సాగు చేసేలాగా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ రైతులను ఉద్యాన పంటల వైపు వెళ్లేందుకు ప్రోత్సాహాలు ఇస్తోందని, అందువల్ల రైతులు ఉద్యాన పంటలు సాగు చేసే విధంగా వ్యవసాయ అనుబంధ అధికారులు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి రైతు మామిడి, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, జామ, సపోటా తదితర పండ్ల పంటలు మరియు పూల పంటలు, జాస్మిన్, మ్యారీగోల్డ్, రోజా మరియు ఇతర ఖరీదైన పూలు పండించే వైపు వెళ్లేలాగా మరియు సొగం పొలం వాతావరణం మరియు పొలం యొక్క పరీక్షల మేరకు వారికి అనుకూలమైన సాధారణ పంటల నిమిత్తం సాగు చేసేలాగా ప్రోత్సహించాలని కోరారు. న్యాచురల్ ఫార్మింగ్కు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. 5,000 హెక్టార్ల వ్యవసాయ భూమి, ఉద్యాన పంటలకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రోత్సహించాలని ఆదేశించారు. మల్బరీ తోటలు పెంచడం ద్వారా పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎమ్మిగినూరు మరియు పత్తికొండలో ఈ ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని రైతులకు మండలాల వారీగా ఉన్న పొలాల విస్తీర్ణం ప్రకారం పట్టిక తయారు చేసి ఇవ్వవలసిందిగా ఆదేశించారు. ఆర్ఎస్కే సిబ్బంది డైలీ టార్గెట్ మేరకు ఈ క్రాప్ బుకింగ్ చేయాలని, ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం 2 మండలాలకు ఒక కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేస్తూ ఉందని తెలిపారు. జిల్లాలో పాల ఉత్పత్తి, కోడిగుడ్ల ఉత్పత్తి, పశు సంపద, లైవ్ స్టాక్ గణనీయంగా పెరగాలని, అందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశానికి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ వరలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్, హార్టికల్చర్ అధికారి మదన్ మోహన్ గౌడ్, మండల్ ఎక్స్టెన్షన్ అధికారులు, జిల్లాలోని అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు. మిగులు భూమి, అన్క్లైమ్ భూమి అంశాలపై ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, అలాగే రీసర్వే ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదోని డివిజన్కు సంబంధించిన రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలన్నారు. రెవెన్యూ శాఖకు మంచి పేరు వచ్చేలా రెవెన్యూ అధికారులు పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రెవెన్యూ క్లినిక్స్, స్పెషల్ క్యాంపులు, డివిజన్ వారీగా రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రజలకు తక్షణ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరుగుతోందని, వీటి ద్వారా రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఆదోని డివిజన్లో ఇనాం నుండి పట్టా భూముల వరకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వీటిని డ్రైవ్ మోడ్లో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల కారణంగా రైతులు తమ పిల్లల విద్య, వివాహ అవసరాల కోసం భూములు విక్రయించుకునే సమయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలను సుమోటోగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. అలాగే వెబ్ ల్యాండ్ కరెక్షన్లు, చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూ సమస్యలకు సంబంధించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించే ముందు రైతులకు ముందస్తుగా నోటీసులు జారీ చేసి వారి సమక్షంలోనే విచారణ చేపట్టాలని సూచించారు. ఇతరులు, అన్క్లైమ్డ్ భూములు తదితర అంశాలపై ఈ నెల 24వ తేదీన గ్రామ సభలు నిర్వహించాలని, గ్రామ సభల వివరాలను ముందుగానే రైతులకు తెలియచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించే IVRS పబ్లిక్ పర్సెప్షన్ సూచికలో రెవెన్యూ శాఖ పాజిటివ్ రేటింగ్ సాధించేలా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలను తిప్పుకోకుండా అధికారులు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష జరుగుతున్న నేపథ్యంలో ప్రతి అధికారి మరింత బాధ్యతతో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష ఉంటుందని, ఇతరులు అన్క్లెయిమ్డ్ సుమోటో క్రాఫ్ట్ వెరిఫికేషన్, ఎక్స్టైంట్ వెరిఫికేషన్, ల్యాండ్ క్లాసిఫికేషన్,
మ్యూటేషన్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పూర్తిగా పారదర్శకంగా జరగాలని, రైతుల నుండి ఈకేవైసీ తీసుకుని పాస్బుక్ అందజేయాలని సూచించారు. డబ్బులు అడిగితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ 100% పూర్తి చేయాలని, ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వొద్దని అధికారులను ఆదేశించారు. పాస్ పుస్తకం అందజేసే సమయంలో రాజముద్రతో కూడిన పాస్ పుస్తకంలోని క్యూఆర్ కోడ్ను, అందులో ఉన్న తదితర వివరాలను రైతులకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా వివరించాలని సూచించారు. రీసర్వే ప్రక్రియలో భాగంగా రైతుల నుండి 2 సార్లు ఈకేవైసీ తీసుకోవాలని ఆదేశించారు. వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు ఫీల్డ్కు వెళ్లే ముందు ఖచ్చితంగా హాజరు నమోదు చేసుకోవాలని, హాజరు వేసిన తర్వాతే క్షేత్రస్థాయికి వెళ్లాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు పాటించని పక్షంలో రాబోయే రోజుల్లో హాజరు మేరకు జీతం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రీసర్వేలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా నాణ్యమైన పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం రెవెన్యూ శాఖ పనితీరును నిరంతరం మానిటరింగ్ చేస్తుందని తెలిపారు. మార్చి నెల 15 నాటికి అన్ని పెండింగ్ పిటిషన్లు పూర్తిగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ రైతుకు మధ్య ఉన్న సమస్యలను ఫీల్డ్కు వెళ్లి పరిష్కరించాలని సూచించారు. ఇనాం నుండి పట్టా సమస్యలను ఈరోజు 2000 పరిష్కరించే విధంగా నిర్దేశించుకున్నామని అన్నారు. తహసీల్దార్, సబ్ కలెక్టర్, కలెక్టరేట్ స్టాఫ్ ఇక్కడే అందుబాటులో ఉన్నందున 22 సమస్యలు డాటెడ్ ఇనాం నుండి పట్టా, ఇతరులు వంటి భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్ఎస్ఆర్, అడంగల్ తదితరుల అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, ఆదోని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, డివిజన్లోని అన్ని మండలాల తహసీల్దారులు, డీటీలు, సర్వేయర్లు, కలెక్టరేట్ రెవెన్యూ సిబ్బంది, మండలాలకు చెందిన రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చుక్కల భూములు, ఇనాం నుండి పట్టా కరెక్షన్స్ వంటి రెవెన్యూ సమస్యలను డ్రైవ్ బోర్డులో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అంశాలపై ఆమె సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, ఆర్ఎస్డిటీలకు మిగుల భూమి క్లెయిమ్ చేయని భూమి తదితర అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతరులు మిగులు భూమి, అన్క్లెయిమ్డ్ భూమి అంశాలపై సీసీఎల్ఏ జారీ చేసిన నిబంధనలు పాటించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్ల ద్వారా వచ్చిన దరఖాస్తులలో ఎక్స్టెన్షన్, వేరియేషన్, డాటెడ్ భూములు, ఇతర సమస్యలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు అన్నింటినీ వచ్చే కలెక్టర్ కాన్ఫరెన్స్ లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కరించాల్సిన సమస్యలను అక్కడికి వెళ్లి వెరిఫై చేసి పరిష్కరించాలని చెప్పారు. పెండింగ్లో ఉన్న మ్యూటేషన్ దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు. ఇప్పటి నుండి ప్రతి మంగళవారం రెవెన్యూ పురోగతి, రెవెన్యూ సంబంధిత అంశాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత సమావేశాల్లో మండల, డివిజన్ స్థాయి పెండింగ్ అంశాలపై సమగ్రంగా చర్చించి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్క్లెయిమ్డ్ భూముల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సమగ్ర తనిఖీలు నిర్వహించి రైతుల అనుభవం, సమర్పించిన డాక్యుమెంట్లు, ఆధారాలు, ఆర్ఓఆర్, ఈసీ వంటి అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జాయింట్ ఎల్పీఎం సమస్యను ప్రాధాన్యతతో పరిష్కరించాలని, రీసర్వే పూర్తయిన గ్రామాలలో ఫైనల్ డిఎల్ఆర్ పెండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ తహసీల్దార్ను ఆదేశించారు. రెవెన్యూ వ్యవస్థలో ప్రతి అంశం రైతులకు న్యాయం చేకూరేలా, ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ రీసర్వేలో విస్తీర్ణం సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రీసర్వేలో విస్తీర్ణంకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసిందని, సర్క్యులర్లో ఉన్న అంశాలను చదివి నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నందవరం, ఎమిగనూరు మండలాల్లో పెండింగ్లో ఉన్నాయని, వెంటనే అవి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో పట్టా భూములు, ఇనాం భూములుగా నమోదు అయిన కేసులను గుర్తించి వాటిని 15 రోజుల్లోపల సుమోటో కరెక్షన్ ద్వారా పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓసి వెంకటనారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పతికొండ ఆర్డీఓ భరత్ నాయక్, ఆదోని ఇన్ఛార్జ్ ఆర్డీఓ అజయ్ కుమార్, అన్ని మండలాల తహసీల్దారులు, సర్వేయర్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని శంకల్పాగులో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు.
ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా 3వ రోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలోని సంకల్బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా 3వ రోజు అయిన ఈ రోజు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి అభిషేకం, అర్చన కార్యక్రమాలను పురోహితులు నిర్వహించారు. అలాగే స్వామివారికి ఇష్టమైన రుద్రహోమం, దుర్గా హోమం, ఆవాహిత దేవత హోమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారు 3వ రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలను ఆలయ పండితులు మామిళ్లపల్లి రాజేష్ శర్మ, ప్రసన్న శర్మ, మహేష్ శర్మ, గురు రాజారావు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట దుర్గాప్రసాద్, అధ్యక్షుడు సొండేలు చంద్రశేఖర్, కార్యదర్శి చెల్లా నాగరాజు, ప్రతినిధులు శ్యామసుందర్రావు, రాజశేఖర్, ప్రసాద్, రవిచంద్ర శర్మ తదితరులు పర్యవేక్షించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశామని వివరించారు. పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో వెలిసిన హరిహర క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 21వ వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ రోజు 3వ రోజు స్వామివారికి విశేషంగా అభిషేక అర్చన కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ రోజు స్వామివారు ఎన్ఆర్పేట పురవీధుల్లో అంతా కూడా చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. అదేవిధంగా ఈ రోజు 3వ రోజు బుధవారం కనుక ఆ యొక్క పరమేశ్వరుని ప్రీత్యర్థం రుద్రహోమము, దుర్గా హోమము, ఆవాహిత దేవతా హోమ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మరునాడు 23వ తేదీ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గరుడ వాహన సేవ, 28వ తేదీ స్వామివారి కళ్యాణ మహోత్సవము, రథోత్సవ కార్యక్రమాలన్నీ ఉంటాయి. కావున భక్తాదులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణని కూడా పొందవలసిగా ప్రార్థన. శ్రీదేవి భూదేవి సమేత హరిహర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు మొదలైనవి. ఈ రోజు 3వ రోజు. ఈ రోజు స్వామి చంద్రప్రభ వాహనం మీద రథోత్సవ ఊరేగింపు ఉంటుంది. రోజు కూడా దాదాపుగా 10 మంది ఋత్వీకులు కలిసి హోమాలు, స్వామివారికి అభిషేకాలు అన్ని చేయిస్తున్నాము. విరివిగా భక్తులు కూడా పాల్గొంటున్నారు. వెంకటేశ్వర స్వామి దయ వలన రోజు అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా మాకు సహకరిస్తున్నారు. ఆలయ కమిటీ వారు అన్ని రకాలుగా జాగరూకులై పనిచేస్తూ ఉన్నారు. విశేషంగా ఈరోజు సూర్యప్రభ వాహనంతో స్వామి మలయప్ప స్వామి నగర పురవీధుల్లో రథోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సంఘం సభ్యులు, భక్తాదులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మధ్యాహ్న కాలం అందు విశేషంగా భోజన అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది. సాయంకాలం విశేషంగా స్వామివారి రథోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని భక్తాదులు విశేషంగా పాల్గొని కార్యక్రమం విజయం సాధించాలని కోరుచున్నాను. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటే